రెబల్ స్టార్ ప్రభాస్ 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టైంలో బాహుబలి వచ్చింది. తన పారితోషికం 70 కోట్లకు చేరింది. బాహుబలి 2తో ఏకంగా 150 కోట్లకు రీచ్ అయ్యాడు. తర్వాత సాహో నుంచి ఆదిపురుష్ వరకు 200 కోట్ల వరకు తీసుకున్న తను ఇప్పుడు ఫౌజీకి 350 కోట్లు, స్పిరిట్కి 500 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. సో రాజమౌళి చేతులు పడ్డాకే తన రేటు, మార్కెట్లో పోటు మారిపోయాయి. RRR కి ముందు 35 కోట్లు తీసుకునే ఎన్టీఆర్, చరణ్కి RRR తర్వాత 100 కోట్ల స్టార్గా రేంజ్ మారిపోయింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అయితే ఏకంగా డ్రాగన్కి 350 కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగాడు. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ తర్వాత తన రెమ్యూనరేషన్ ఎంత పెరుగుతుంది? 1000 కోట్ల నెంబర్ సీన్ అంతా ఆ నెంబర్ హాలీవుడ్ హీరోలకే సాధ్యం. కానీ తనకెలా అంత నెంబర్ కోట్ చేస్తున్నారు? ఇంతకీ ఇందులో నిజమెంత? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ మిర్చికి 20 కోట్ల వరకు తీసుకున్నాడు. తర్వాత 2 ఏళ్లు కష్టపడి బాహుబలి చేసి హిట్ కొట్టాడు. అప్పుడు కరణ్ జోహార్ ఆఫర్ చేస్తే 30 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడట. దానికి కరణ్ కూడా ప్రభాస్ని మరీ అంబిషియస్ అని సెటైర్ వేశాడు. కట్ చేస్తే బాహుబలికి 70 కోట్లు అందుకున్నాడు ప్రభాస్. తర్వాత బాహుబలి హిట్ తర్వాత 150 కోట్లకి తన సీన్ పెరిగింది. సాహో, రాధేశ్యామ్కి అంతే తీసుకున్న తను ఆదిపురుష్ సలార్కి మాత్రం 300 కోట్లు తీసుకున్నాడు. ఫౌజీకి 350 కోట్లు తీసుకుంటున్న తను సందీప్ రెడ్డి మూవీ స్పిరిట్కి 500 కోట్లు తీసుకుంటూ ఇండియన్ నెంబర్ 1 హీరో అనిపించుకున్నాడు. అచ్చంగా ఇలానే RRRకి ముందు 35 కోట్లు తీసుకునే RRRకి 100 కోట్లు తీసుకున్నాడు. చరణ్కి అంతే దక్కింది. కట్ చేస్తే దేవర్కి 150 కోట్లు తీసుకున్న తారక్ డ్రాగన్కి ఏకంగా 350 కోట్లు చార్జ్ చేస్తున్నాడు. అంటే రాజమౌళి డైరెక్షన్లో ఏ హీరో మూవీ చేసి హిట్ కొట్టినా వాళ్ళు 100 కోట్లు రీచ్ అవుతారు. తర్వాత వాళ్ళ పారితోషికం ప్రతి మూవీకి డబుల్ అవుతూ ఉంటుంది. రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరి విషయంలో ఇది ప్రూవ్ అయింది. చరణ్కి వరుస ప్లాపులు పడ్డా తన రెమ్యూనరేషన్ 200 కోట్లు రీచ్ అవటాన్ని బట్టి చూస్తే రాజమౌళి హీరోలు ఎప్పుడు 100 నుంచి 300 కోట్లపైనే రెమ్యూనరేషన్ తీసుకునే కటౌట్లుగా మారిపోయారు. సో ఈ లెక్కన సూపర్ స్టార్ మహేష్ బాబు పరిస్థితి ఏంటి? ఆల్రెడీ 160 కోట్లు తీసుకునే తను SSMBకి 100 కోట్లు టోకెన్ రెమ్యూనరేషన్ 25% ప్రాఫిట్స్లో షేర్ దక్కింది. ఆ లెక్కన తన 29వ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 5000 కోట్లు రీచ్ అయితే అందులో 1000 కోట్లు తనవే అంటున్నారు. అలా అయితే 1000 కోట్లతో తను హాలీవుడ్ రేంజ్కి ఎదిగినట్టే. కానీ ఆ తర్వాత ఏంటి? అంతకు మించి కాదు. అందులో సగం పారితోషికం దక్కాలన్నా ఆ రేంజ్ మూవీలు పడాలి. అది సాధ్యమా? ఎన్టీఆర్, ప్రభాస్లా తనకి రెమ్యూనరేషన్ పెరుగుతూ పోవడం కుదురుతుందా? అలా జరగకపోతే ప్రోగ్రెస్ లేనట్టే. ఎదిగాడు అనిపించాలంటే పారితోషికం పెరుగుతూనే పోవాల్సిందే. అదే ఎంతవరకు సాధ్యమో SSMB 29 తర్వాతే తేలుతుంది.